ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన సబ్స్క్రైబ్ 15th వెహికల్ మీరు చూసేది పార్ట్ 2. దీంట్లో వచ్చేసి మనం ఈ బండిలో బాడీలో ఎన్ని స్పేర్ పార్ట్స్ యూస్ చేసాము అనేది తెలుసుకుందాం. ఇంతకుముందు బిఫోర్ ఆఫ్టర్ వీడియో కానీ చేశాను. దాంట్లో ఏం చూపించాలంటే వెహికల్ అనేది ఎలా వచ్చింది, ఏమేమి ప్రాబ్లం మీద వచ్చింది, మనం ఏమేమి చేయాలని చెప్పేసి బిఫోర్ ఆఫ్టర్లో చూపించాను. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద తమ్మునేల్ కనబడుతుంది కదా, ఈ వీడియో ఫస్ట్ వీడియో దీంట్లో చూపించాను. మనం ప్రజెంట్ ఈ బండిలో బాడీలో ఎన్ని స్పేర్ పార్ట్స్ అనేది యూస్ చేస్తున్నాం. ఇంజిన్ సామాన్ కదా భయ్యా, ఇంజిన్ సామాన్ అనేది ఆల్మోస్ట్ పార్ట్ 3లో చేశాను మీకు. ఓకే, ఇప్పుడు పార్ట్ 2 ఓన్లీ బాడీలో వాడిన స్పేర్ పార్ట్స్ అనేది మీకు చూపిస్తున్నాను. మనం టోటల్గా దీంట్లో బాడీలో ఎన్ని స్పేర్ పార్ట్స్ వాడడం ఏందనేది చూపిస్తాను. చూద్దామా ఫ్రెండ్స్? కొత్త సామాన్ చూసే ముందు కొన్ని పాత సామాన్ చూస్తాం. సీట్ ప్యానల్ చూడండి, లోపల అనేది సీట్ ప్యానల్ సంబంధించిన డేంజర్ అసెంబ్లీ అనేది లోపల మొత్తం ఫిట్టింగ్స్ అనేది డ్యామేజ్ అయిపోయింది. మీకు కొత్త సామాన్ చూపించాడు, మళ్ళీ పాత సామాన్ అంటే కష్టం అయిపోద్ది కదా, అందుకని ఇప్పుడు చూసేసేయండి లోపల ఫిట్టింగ్స్ అనేది డ్యామేజ్. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే బ్యాక్ మడ్గాడు నెంబర్ ప్లేట్ లైటింగ్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఎంత ఖర్చు పెట్టి చేసినప్పుడు నెంబర్ ప్లేట్ లైటింగ్ లేకపోతే నాకు ఇష్టం ఉండదు, అందుకని. అదేవిధంగా ఇంకా బ్యాక్ సీట్ ప్యానల్ విషయానికి వస్తే సీట్ ప్యానల్ కానీ మధ్యలో కట్ అయిపోయింది మళ్ళీ లైట్ గీట్ వేసి బండి ఒక లెవెల్లో రావాలని నేను ఫిక్స్ అయ్యాను, అందుకని. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే బాడీలో ఫిట్టింగ్ కానీ ముందర బంపర్ సంబంధించిన క్లాంపులు లేకుండా ఒక వైర్ మొక్క వేసి కట్టేస్తున్నారు. దీనికి కానీ బంపర్ క్లాంపులు వేసి ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా మొత్తం సామాన్ తీసుకొచ్చాం, ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం అదే బండి క్లీన్ చేస్తాం. ఇప్పుడైతే మనం గోతాలో ఉన్న సామాన్ అనేది మొత్తం కింద పోస్తాను, ఒకసారి చూడండి. అంటే చాలా ఉన్నాయి భయ దీంట్లో స్పేర్ పార్ట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒకటొకటైతే చూసేస్తాం. అంటే పెద్ద ఏం లేదు, లైట్గా ఉన్నాయి. అయితే పెద్ద సామాన్ అన్నీ ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి పల్సర్కి ఎయిర్ ఫిల్టర్ అదే ఉంది. కొద్దిగా స్పీడ్గా చెప్తాను మీకు. పల్సర్ ఎయిర్ ఫిల్టర్ 98 రూపీస్. మీరు పార్ట్ నెంబర్ అయితే పైన చూసుకోండి. మనకి UZ4 కాబట్టి UZ4 మోడల్ అయితే తెచ్చుకున్నాం. ఈ సామాన్ అనేది ఈ పక్కన పెడతాను. అదేవిధంగా బ్యాక్ మడ్గాడు కాస్ట్ కానీ చూసుకుంటే మనకి 261 రూపాయలు ఉంది. పార్ట్ నెంబర్ కానీ తేడా ఉంది. మనకి బ్యాక్ మడ్గాడ్ అనేది డ్యామేజ్ వచ్చింది, మీకు ఇందాక కానీ చూపించాను మీకు. బ్యాక్ మడ్గాడ్ వెనకాల ఏదైతే లైట్ వస్తుందో లైట్గా డ్యామేజ్ జరిగింది. కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టి చేసినప్పుడు అలాంటి చిన్న పట్టించుకోకపోతే కస్టమర్కి అంటే మనం చేసిన ఫీలింగ్ అయితే రాదు, అందుకని బ్యాక్ మడ్గాడ్ ఇది. ఓకేనా? ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే డేంజర్ వస్తుంది. వెనకాల డేంజర్ లైట్ ఉంది కదా, లైట్ అనేది డ్యామేజ్ అయింది. లోపల మనం ఆల్మోస్ట్గా చూసుకుంటే ఈ సీట్ ప్యానల్స్ అనేది కొత్త వేస్తున్నాం. సీట్ ప్యానల్స్ కొత్త వేసిన అంటే లోపల లైట్ డ్యామేజ్, అంటే లోపల ఏదైతే ఫిట్టింగ్స్ ఉన్నాయో ఆ ఫిట్టింగ్స్ డ్యామేజ్ ఉన్నాయి. కాబట్టి మనం లైట్ సైడ్ కానీ కొత్త వేయాలనుకున్నాం. కాబట్టి లైట్ కానీ చూసుకుంటే 833 రూపాయలు అయితే డేంజర్ లైట్ అయితే ఉంది. ఇది కానీ పక్కన పెడతాను. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఒక లేడీ హుక్ అనేది ఆల్మోస్ట్ వేస్తూ ఉంటాం. తెచ్చాను దీనికి కానీ. లేడీ హుక్ ఎంత 100 రూపాయలు 80 రూపీస్ ఉంటుంది. ఓకే, ఇంక నెక్స్ట్ కానీ చూసుకుంటే వైజర్ గ్లాసు. ఓకేనా, ఫ్రంట్ వైజర్ అనేది పెయింటింగ్ ఇచ్చాను, ఎందుకంటే బండిలో ఒరిజినల్ వైజర్ ఉంది కాబట్టి పెయింటింగ్ ఇచ్చాను. అదేవిధంగా ట్యాంక్ ప్యానల్ వస్తుంది సైడ్, ఆ ప్యానల్ కానీ పెయింటింగ్ ఇచ్చిన. వైజర్ గ్లాస్ కాస్ట్ కానీ చూసుకుంటే 276 రూపాయలు. ఒకప్పట్లో 180 రూపాయలు, 100 రూపాయలు పెరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే చాలా స్పేర్ పార్ట్స్ అనేది రేట్ పెరిగిపోయినాయి. ప్రతి ఒక 1000 రూపాయల సామాన్ మీద ఏంటంటే 100 రూపాయలు, 150, 200 రూపాయలు పెరిగిపోయింది. ఇంతకుముందు ఎస్టిమేషన్ కానీ ఇప్పుడు ఎస్టిమేషన్ అనేది ఎక్కువ అవుతుంది వెహికల్స్కి. ఓకే, ఇదైతే వైజర్ గ్లాసు. ఓకే, అదేవిధంగా ఇది కానీ చూసుకుంటే సైలెన్సర్ కవరు. మనం ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే బండికి సైలెన్సర్ అనేది పెయింటింగ్ చేయించినప్పుడు సైలెన్సర్ కవరు ఇంకొక రింగ్ కానీ వస్తుంది. ఆ రింగ్ కానీ రింగ్ ఎడే ఉంది. ఈ రింగు ఈ సైలెన్సర్ కవర్ వేస్తుంటే ఆల్మోస్ట్ మనకి బండికి కొత్త సైలెన్సర్ లుక్ వచ్చేస్తుంది. కస్టమర్ చూడంగానే ఒక అట్రాక్ట్ కలగద్ది. అబ్బా బండికి 35,000, 37,000, 38,000 పోయినా పర్లేదు, బండి కొత్త బండిలా వచ్చేసింది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ 332 రూపాయలు మీకు దీన్ని ఓపెన్ చేసి చూపించే ఉంది. సైలెన్సర్ రేపు మీకు లాస్ట్లో అవుట్లుక్ చూపిస్తాయి కదా, చూడండి ఇదే సైలెన్సర్ కవరు. ఓకేనా, 322 రూపాయలు సైలెన్సర్ కవర్. దీని కానీ పక్కన పెడతాం. అదేవిధంగా ఈ రింగ్ అని చూసుకుంటే మనకి 34 రూపీస్ ఉంది. మీకు పార్ట్ నెంబర్ అయితే పైన ఉంది. మీకు ఆల్రెడీ షోరూంలో ట్రై చేసి తెచ్చుకోండి. ఓకే, ఈ రింగు దీనికి సంబంధించిన బోల్డ్ కానీ దీంట్లో ఉన్నాయి, చూపిస్తాను నేను. లాస్ట్లో బోల్డ్ అనేవి వస్తాయి. అదేవిధంగా మీటర్ ప్లాపు. ఓకేనా, మీటర్ ప్లాప్ ఏంటంటే మనం ఆల్మోస్ట్ డిజిటల్ మీటర్ అనేది రిపేర్ చేయించడం, డిజిటల్ మీటర్ గ్లాస్ వేయించడం. మనకి ఏంటి చూడగానే ఒక కొత్త బండి లుక్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మీటర్ మొత్తం నీట్గా ఉంది కాబట్టి కస్టమర్కి డ్రైవింగ్ చేసే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే బండికి పెట్టిన డబ్బు గుర్తురాదు, బండి నీట్గా ఉందంతే. ఎడగా చేసుకుంటే 280 రూపీస్ నాకు తెలిసి అంతేలే, సేమ్ రేటే ఉంది, ఇదేం పెరగలేదు. ఓకే, ఇది మీటర్ ప్లాపు. ఓకే, దీనికని అయితే పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్ ఆఫ్ మడ్గాడు లోపల వస్తుంది కదా మడ్గాడు. ఆ మడ్గాడు అనేది బండికి లేదనుకుంటాను. ఓకేనా, ఇది కానీ చూసుకుంటే 192 రూపీస్. ఇది నాకు తెలిసి 130 రూపీస్ ఏమైంది, 192 వచ్చేసింది. ఇది ఆఫ్ మడ్గాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే 2 4 స్ప్రింగ్లు. ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే నేను ప్రతి బండిలో 4 స్ప్రింగ్లు అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఫ్రంట్ సస్పెన్షన్ మనకి ఫ్రీగా అంటే మెత్తగా కస్టమర్కి గుంటలో పడినా సరే బాగుండాలంటే 4 స్ప్రింగ్లు చేంజ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎప్పుడు చేంజ్ చేస్తారు, ఎవరు చేంజ్ చేస్తారు మనకు తెలియదు. కాబట్టి 4 స్ప్రింగ్లో ఇది UZ4 కాబట్టి మనకి 79 రూపీస్ అయితే ఉంది. 2 4 స్ప్రింగ్లు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ కానీ చూసుకుంటే
బ్యాటరీ బెల్ట్ ఆల్మోస్ట్ చూసిన బండికి బ్యాటరీ పోయింది, అయితే బ్యాటరీ అయితే తేలేదు, దీంట్లో కనబడలేదు మీకు, ఎందుకంటే నాకు అక్కడ బడ్జెట్ లేదు, 2000 రూపీస్ వరకు బ్యాటరీ కావాలి. కస్టమర్ అడిగిన అమౌంట్ వేయించుకున్న తర్వాత బ్యాటరీ అయితే తెప్పించుకుంటాం. ప్రెజెంట్ ఏంటంటే స్పేర్ పడంలో మనకి సామాన్ అనేది అప్పు ఇచ్చేస్తారు కాబట్టి అప్పు తెచ్చేసాం, బ్యాటరీ అనేది అక్కడ స్టాక్ లేదు. ఇప్పుడు ఇది బ్యాటరీ బెల్ట్ ఇది, ఓకేనా. అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ లెవరు, అదేవిధంగా రేర్ బ్రేక్ ఇది క్లచ్ లెవరు. క్లచ్ లెవర్ కాస్ట్ వచ్చేసిన ప్రతి ఒక్కటి ఒరిజినల్ వాడతాను బాయ్, ఎందుకంటే ఒరిజినల్ వాడడంలో ఒక ఫినిషింగ్ ఉంటుంది, కస్టమర్కి అనేది ఒక నమ్మకం ఏర్పడుతుంది. అంటే ఈ కస్టమర్కి కాకపోయినా ఏ రోజులకి ఇచ్చే వాళ్ళకి కానీ మనం ఉన్నా లేకపోయినా ఒరిజినల్ యూస్ చేస్తాడు, ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి అందుకని కొంతమంది ఏంటంటే ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ యూస్ చేయాలని కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే మనకి కరెక్ట్గా సింక్ అయిపోద్ది. ఓకే, రిగా చూసుకుంటే క్లచ్ లెవర్ మనకి 98 రూపీస్, మనకు లోకల్గా కొనుక్కుంటే 98 రూపీస్ 2 లెవర్స్ అయితే వచ్చేస్తాయి. అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ లెవర్ అంటే డిస్క్ లెవర్ పిన్ టైప్ కానీ చూసుకుంటే డిస్క్ లెవర్ అనేది 78 రూపీస్, ఓకేనా. 78 రూపీస్ ఈ 2 లెవర్ సెట్. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే అదేవిధంగా క్లచ్ యోక్ గన్ తెచ్చాను, అంటే క్లచ్ యోక్ గన్ పోయింది బండి, క్లచ్ యోక్ క్లచ్ లెవర్ స్క్రూ కానీ పోయింది, స్క్రూ గన్ దాంట్లో మీకు చూపిస్తాను. ఇక్కడ క్లచ్ యోక్ కానీ చూసుకుంటే 129 రూపీస్ అయితే ఉంది. అదేవిధంగా ఈ స్క్రూస్ అన్నీ పక్కన పడుతుంది, మీకు లాస్ట్లో చూపిస్తాను స్క్రూస్. ఓకే, సరిపోతుంది. అదేవిధంగా సైలెన్సర్ కవర్ తెచ్చాం కదా, సైలెన్సర్ కవర్ సంబంధించిన రబ్బర్స్ అనేది ఈ ఎక్స్ట్రా తెచ్చాను, ఆల్మోస్ట్ కిట్ తెచ్చున్నాను బోల్డ్తో పాటు, మీకు బోల్డ్తో పాటు ఇది ఓకే. 2 బోల్డ్ 3 రబ్బర్స్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది మనకి సైలెన్సర్ కవర్ అనేది సౌండ్ రాకుండా. ఈ రబ్బర్స్ అనేది ఇదే డబ్బాలో ఉన్నాయి కాబట్టి ఇదే బండికైనా పనికి వస్తుంది అని చెప్పి తెచ్చాను. ఈ రబ్బర్ కాస్ట్ ఏం కాదు, 5 రూపాయలు రబ్బర్ ఇది, అందుకని కిట్ తెచ్చా బోల్డ్తో పాటు. ఎందుకంటే సైలెన్సర్ కవర్ అనేది కొత్తగా వేస్తాం కాబట్టి మనం కిట్గా వేసామంటే ఒక లుక్, అంటే కస్టమర్కి బిల్లు గుర్తుండదు భయ, ఒక వారానికి 2 వారాలకు నెలకు మర్చిపోతాడు. ఆ తర్వాత బండి చేసాడు నీట్గా చేశాడు అనే ఫీల్ ఉంటుంది. మనం డబ్బులు తీసుకునేసి బండి కానీ క్వాలిటీ ఇవ్వామనుకో, ఒక నెల 2 నెలలు తిరిగిన తర్వాత ఏందబ్బా ఎంత ఖర్చు పెట్టాము, ఏం బాగాలేదు బండి అని చెప్పేసి. ఇప్పుడు మనకు 40,000 ఖర్చు పెట్టినా సరే ఒక వారం రోజులు మర్చిపోతాడు బండికి పెట్టింది, ఆ తర్వాత బండి ఫీలింగ్గా గుర్తుంటుంది కస్టమర్కి, బాగుంది నీట్గా ఉంది, డబ్బులు పోతే పోయింది అనిపించేట్టుగా చేయాలి. ఆ విధంగా ఏంటంటే ఈ 2 బోల్డ్ స్క్రూస్ అయితే తెచ్చాను, ఈగానైతే పక్కన పెడతాను. ఈ స్క్రూస్ అనేది కొద్దిగా పక్క పెడతాను, మీకు లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి UG4 కార్బెటర్, ఓకేనా. UG4 కార్బెటర్ కాస్ట్ కానీ చూసుకుంటే 2610 రూపాయలు అయితే ఉంది. మీకు కార్బెటర్ కానీ నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి సీల్ ఉంటుంది, మనం ఎప్పుడైనా సరే కొత్త కార్బెటర్ తెచ్చుకున్నామంటే సీల్తో మనకి పనొద్దు. కార్బెటర్ అనేది స్మెల్ చూడండి, అంటే పెట్రోల్ స్మెల్ రాకూడదు, ఓకేనా. మనకి ఇలా ఓపెన్ చేసినా పర్లేదు, మనం వాసన చూసినప్పుడు పెట్రోల్ స్మెల్ రాకూడదు. పెట్రోల్ స్మెల్ వచ్చిందంటే కార్బెటర్ అనేది యూస్ చేస్తున్నారని చెప్పేసి అర్థం. మనకి కానీ చూసుకుంటే ఈ విధంగా ఒక సింగిల్ పైప్ ఇస్తారు, ఆఫ్ అండ్ ఆఫ్ పైప్ అయితే కట్ చేసుకోవాలి. మనకి అది పల్సర్ UG4 కార్బెటర్ ఇది. అంటే ఈ బండి కార్బెటర్ అనేది మీకు చెప్పాను, బండి స్లో స్పీడ్ ఆడలేదు, బండి జర్క్ వస్తుంది, స్టార్టింగ్ లేట్ అవుతుంది, అసలు బండి స్టార్ట్ కాలేదు అనుకుంటా, అసలు స్లో స్పీడ్ నిలబడలేదు బండి, అందుకని కొత్త కార్బెటర్. ఓకే, ఈ బండ్లు అయితే చాలా అయితే ఎక్కువ పడ్డాయి భయ్య, మనం అనుకున్న ఎస్టిమేషన్లో. కార్బెటర్ లేదు, అదేవిధంగా వెనకాల డేంజర్ లైట్ వస్తుంది లేదు, అదేవిధంగా బ్యాటరీ లేదు, అన్నీ పడ్డాయి. అయితే కస్టమర్ ఏంటంటే ఎస్టిమేషన్ 35 చెప్పాడు కాబట్టి మనకి 40 అయినా పెద్దగా అబ్జెక్షన్ చేయడం అనిపిస్తుంది కస్టమరు. అదేవిధంగా ఇదైతే మనకి కార్బెటర్ అయితే ఒరిజినల్ కార్బెటరు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ప్లగ్ క్యాప్ రబ్బరు, అదేవిధంగా ప్లగ్ క్యాప్ కానీ యాడ్ ఉంది, ఎందుకంటే ఇది బాడీకి షార్టేజ్ అవుతుంది పవర్ అనేది, అందుకని ప్లగ్ క్యాప్ రబ్బరు సరసరా చూసేయండి. ఇది 4 కప్స్, ఓకేనా. 4 కప్స్ కానీ చూసుకుంటే 272 రూపాయలు, ఓకే. అదేవిధంగా ఇది సైడ్ స్టాండ్ స్ప్రింగ్ అనుకుంటా, సైడ్ స్టాండ్ స్ప్రింగ్ వచ్చేసి మనకి 31 రూపీస్. ఒరిజినల్ స్ప్రింగ్ వాడడం వల్ల అంటే ఆ ఫినిషింగ్, ఆ కలర్ బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి బండికి నీట్గా బాగుంటుంది, ఓకేనా. అది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 2 కేబుల్స్, క్లచ్ కేబుల్ కానీ కాస్ట్ చూసుకుంటే విపరీతంగా పెరిగింది భయ్, ఏం పెరిగిపోయింది చూడు, 202 రూపాయలు. నాకు తెలిసేమో 130 ఉండింది, 160 అయింది, 170, 180, 202 రూపాయలు అయితే ఇప్పుడు అయితే అయిపోయింది. క్లచ్ కేబుల్, ఓకేనా. అదేవిధంగా ఎక్సలేటర్ కేబుల్ కాస్ట్ కానీ 146 రూపాయలు, ఓకే. ఎక్సలేటర్ కేబుల్స్ 2 పక్కన పెడతాను. అదేవిధంగా ఈ బోల్డ్ అయితే ఉన్నాయి, బోల్డ్. ఇంకా నెక్స్ట్ టైం చూసుకుంటే ఫ్రంట్ మడ్గాడ్, ఇది నేను ఫ్రంట్ మడ్గాడ్ అనేది ఇది ఏం కంపెనీ లేదు, నేను సాయి వేయమని చెప్పాను, ఓకే. ఈ మడ్గాడ్ వేసాడు, బాగానే ఉంది క్వాలిటీ, ఓకే. మనం ఒరిజినల్ వేసినా లోకల్ వేసినా ఆడ తగిలితే ఏదైనా పగిలిపోవాల్సింది, మనకి క్వాలిటీ సైడ్ నుంచి బాగుందంటే మనం యూజ్ చేయొచ్చు. ఇది క్వాలిటీ అయితే బాగుంది కాబట్టి నేను ఇంకా రిటర్న్ చేయాల్సిన అవసరం కానీ లేదు, నేను సాయి ఏమని చెప్పాను, సాయి కంటే బాగుంటుందని ఇది వేసారేమో, ఓకే. బాగుంది క్వాలిటీ అయితే, ఓకేనా. దీని రేట్ కానీ నాకైతే ఐడియా లేదు, దీని మీద MRP అని ఉంటే చూపిస్తాను, దీని మీద MRP కానీ ఏం లేదు, ఓకే. దీని కానీ పక్కన పెట్టేస్తాను. ఇంక ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇక్కడ కొన్ని నట్లు బోళ్ళు ఉన్నాయి, లాస్ట్లో మీకు ఒకేసారి చూపించేస్తాను ఇవన్నీ, ఓకే. ఇంక నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ ఇది ఏంది, ఇది లాక్ సెట్, అంటే కస్టమర్ అని లాక్ సెట్ చేంజ్ చేయమని చెప్పాడు, లాక్ సెట్ కానీ కస్టమర్ చేంజ్ చేయమని కాబట్టి మనకి అబ్జెక్షన్ లేదు. 729 రూపాయల
900 రూపాయలు. ఆల్మోస్ట్ ఏంటంటే మీకు లాక్ సెట్ ఏంటో తెలుసు కదా, మొత్తం ఇగ్నిషన్ లాకు, ట్యాంక్ లాకు, డోర్ లాకులు అన్నీ వస్తాయి. ఓకేనా, ఇది మనకి లాక్ సెట్. ఓకే, అన్నీ ఉంటాయి మనకి. ట్యాంక్, ఇగ్నిషన్, ట్యాంక్ మూత రాదు భయ్య. మూత కావాలంటే మళ్ళీ ఒరిజినల్లో 600 ఏమో పడుద్ది. మనకి ట్యాంక్ సంబంధించి ఈ లాక్, చిన్న లాక్ వరకే వస్తుంది. ఓకే, ఈ లాక్ సెట్ కానీ తీసి పక్కన పెట్టేస్తాను. ఇంక ఫ్రెండ్స్, ఇంక నెక్స్ట్ ఏం చూసుకుంటే పెట్రోల్ పైప్ అని చూసుకుంటే 21 రూపీస్. అదేవిధంగా సైజ్ స్టాండ్ ఒకటి, సైజ్ స్టాండ్ కాస్ట్ కానీ చూసుకుంటే 185 రూపీస్ సైజ్ స్టాండ్. అదేవిధంగా 2 పుట్రెస్ట్లు, అంటే బ్యాక్ పుట్రెస్ట్లు ఒరిజినల్ వేయాలని ఏం లేదు, మనకి బాగుంటుంది. కంపెనీ పుట్రెస్ట్ అనేది బ్యాక్ బాగుంటుంది. అదేవిధంగా ఫ్రంట్ పుట్రెస్ట్లు కానీ తెచ్చానే, అవునండి, ఆడబెట్టింది తీసుకుంటాను. బ్యాక్ పుట్రెస్ట్లు, ఇది ఫ్రంట్ పుట్రెస్ట్లు కానీ 2 తెచ్చాను, ఆడబెట్టాను. ఒక గంటలో, లేకపోతే అంటే ఒకే కంపెనీ 2, అంటే ఏదైనా సరే మనం ఒకే కంపెనీ, బ్యాక్ 2 ఒకే కంపెనీ యూస్ చేయాలి, ఫ్రంట్ 2 ఒకే కంపెనీ యూస్ చేయాలి. అంటే రబ్బర్ డిఫరెన్స్ అనిపిదు, కస్టమర్కి ఏంది తేడాగా ఉందని అనిపిదు. చూడండి, ఓకేనా, క్వాలిటీ బాగుంది కాబట్టి 4 పుట్రెస్ట్లు అయితే తెచ్చాను. ఈ పుట్రెస్ట్లు కానీ పక్కన పెడతాను. ఈ పుట్రెస్ట్ వచ్చేసి ఒకటి 100 రూపాయలు ఏమో, ఇది కానీ అదే కాస్ట్ పడుద్ది. ఇవి వచ్చి మా ఫ్రంట్ పుట్రెస్ట్లు. అంటే రబ్బర్ క్వాలిటీ బాగుంది కాబట్టి, అంటే మరీ వరస్ట్గా ఉంటే వేసేవాడు కదా, కానీ ఓకే బాగుంది కాబట్టి మనకి ఒరిజినల్ వేసినా సరే కాస్ట్ ఎక్కువ అవుతుంది, అదేనా అరిగిపోద్ది. అందుకని చెప్పేసి నేనైతే ఈ పుట్రెస్ట్ విషయంలో కాలు కింద పెట్టినాయి కదా, పెద్దగా అబ్జెక్షన్ ఏముందని చెప్పేసి నేను అయితే లోకల్ యూస్ చేస్తాను. మరీ అంత కాస్ట్ ఎందుకు, ఒకటి 200 పెట్టాను చెప్పేసి 4 పుట్రెస్ట్లు అయితే తెచ్చాను. ఈ వాటర్ పెట్టలు కానీ పక్కన పడేద్దాం. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే మనకి స్టే బుష్లు, బ్యాక్ స్టే ఓపెన్ చేస్తుంది కదా, స్టే బుష్లు అయితే ఈ స్టే బుష్లో ఒకసారి 5 బుష్లు ఇస్తాడు, ఒకసారి 4 బుష్లు ఇస్తాడు. ఓకే, ఈ స్టే బుష్లు ఓకే 164 రూపాయలు స్టే బుష్లు. ఓకే, ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే ఇది వైజర్ గ్లాస్ కొత్త తెచ్చాను కదా, దానికి సంబంధించిన రబ్బర్స్ 54 రూపాయలు. 4-5 రబ్బర్స్ వస్తాయి, 5 ఓకేనా, 5 రబ్బర్స్ మీకు వైజర్ గ్లాస్ రబ్బర్స్. అదేవిధంగా 2 ఇండికేటర్లు, అదేవిధంగా ఇంకో స్ప్రింగ్, సెంటర్ స్టాండ్ అనుకుంటాను. ఇందాక ఒక స్ప్రింగ్, ఇది ఒక స్ప్రింగ్. అదేవిధంగా 2 ఇండికేటర్లు, బ్యాక్ ఇండికేటర్, బ్యాక్ మట్గాడు కొత్త వేస్తాం కదా, బ్యాక్ ఇండికేటర్ 2, అదేవిధంగా స్ప్రింగ్ ఒకటి. ఇండికేటర్ ఒకటి 120-130 రూపాయలు ఉంటుంది ఇండికేటర్. ఓకే, అదేవిధంగా ప్లగ్ క్యాప్, ఓకేనా, ప్లగ్ క్యాప్. అదేవిధంగా ఇది ముందర బంపర్ బోల్ట్ కిట్, అంటే బంపర్కి వాళ్ళు కమ్మేసి కడేసి పెట్టేస్తున్నారు ముందర బంపరు. ఆ కమ్మేసి కడేసి పెట్టినారు కాబట్టి మనం బంపర్ క్లాంపులు తెచ్చాం. క్లాంపులు, దీంట్లో బుష్లు అన్నీ వస్తాయి, సెట్గా వస్తుంది. ఆ సెట్ తెచ్చి బిగించేస్తాం. నట్లు చూడండి, క్వాలిటీ ఇలా కిట్ వస్తుంది. ఈ కిట్ అయితే వేస్తాం. ఇంకా నెక్స్ట్గా చూసుకోండి, ఇవన్నీ నట్లు బోల్డ్ భయ, అంటే లివర్ స్క్రూలు, ముందర డిస్క్ క్యాలిపర్ బోల్డ్, ఆఫ్ మట్కాడు బోల్డ్, ఇవన్నీ బోల్డ్. అదేవిధంగా ఒక చైన్ అడ్జస్ట్మెంట్, ఓకేనా, ఇవన్నీ బోల్డ్. ఇంకా టోటల్ ఇంకా అంతమించి అయితే ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడైతే సీట్ ప్యానల్స్ ఉన్నాయి. ఇది కానీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం సీల్ అయితే ఓపెన్ చేస్తాం. లోపల ఏంటంటే మనం తెచ్చుకునేటప్పుడు కంపల్సరీగా డ్యామేజ్ ఉందేమో చూసి చెక్ చేసుకుని తెచ్చుకోవాలి. మనం మెకానికల్ కాబట్టి, అంటే మన మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు సీల్ ఓపెన్ చేయకుండా, చెక్ చేసుకోకుండా తెచ్చేస్తాం. డ్యామేజ్ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది మనకి బ్యాక్ సీట్ ప్యానల్, బ్లాక్ కలర్. మీకు ఆల్మోస్ట్గా చూసుకుంటే మనకి ఫ్రంట్ రెడ్, బ్యాక్ వచ్చేసి బ్లాక్ ఉంది. ఇది సీట్ ప్యాన్లో మనకి స్టిక్కర్లు రావు. స్టిక్కర్ అనేది మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాలి. వెనకాల డేంజర్ అడ్జస్ట్మెంట్ మనం కొత్త కొనుక్కోచేసాం. ఈ లోపల క్లిప్లు అయితే వస్తాయి. స్కూల్ కానీ నేను సపరేట్గా తెచ్చుకున్నాను, ఎందుకంటే పాత దానికి స్కూల్కి లేవు. ఇది మనకి బ్యాక్ సీట్ ప్యాన్లో. దీన్ని కానీ ప్యాక్ చేస్తాను. ఈ సీట్ ప్యానల్ ప్యాక్ చేసి మీకు హెడ్లైట్ వస్తుంది, ఏదైతుందో హెడ్లైట్ వస్తుంది. కనుక దీని కాస్ట్ చూపిలే కదా, ఇది మనకి కస్టమర్కి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఓల్డ్ స్టాక్ దొరికింది. కస్టమర్కి 2021 స్టాక్ అయితే దొరికింది. అదే రేట్ అయితే కొద్దిగా ఇప్పుడు రేట్తో పోల్చుకుంటే కొద్దిగా తక్కువే ఉంది. ఇది చూడండి, 954 రూపాయలు ఉంది. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకింగ్ డేట్ కానీ చూసుకుంటే 12/2021. ఓకే, ఇప్పుడు రేట్ కానీ చూసుకుంటే రేట్ పెరుగుందంటే ఇప్పుడు. ఓకే, ఈ బాక్స్ అనేది ఇలాగే ఉండిస్తాం. దీంట్లో వేసుకున్నాం సామాన్, నట్లు బోల్డ్ అన్నీ ఉన్నాయి కదా, దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు సీట్ ప్యాన్లో. అదేవిధంగా మీకు హెడ్లైట్ అసెంబ్లీ కానీ చూపించేస్తాను. హెడ్లైట్ అసెంబ్లీ కాస్ట్ కానీ ఒకసారి అయితే చూసేసి ఇంకా కొన్ని సామాన్ అయితే చూపించేస్తాను నేను. ఇది కానీ చూసుకుని హెడ్లైట్ అసెంబ్లీ కాస్ట్ అనేది ట్రిప్కి అయితే పెరుగుతుంది. 1439 రూపాయలు హెడ్లైట్ అసెంబ్లీ. మీకు హెడ్లైట్ అసెంబ్లీ గ్లాస్ కానీ వేసుకోవచ్చు, కానీ అయితే హెడ్లైట్ అసెంబ్లీ వేసినంత లుక్ గ్లాస్లో రాదు. చాలా వరకు ఏంటంటే అసెంబ్లీ వేసుకోవడం మేలు. హెడ్లైట్ అసెంబ్లీ కంపల్సరీ చెక్ చేసుకొని తెచ్చుకోవాలి భయ్యా. ఈ హెడ్లైట్ అసెంబ్లీ ఏంటంటే జస్ట్ లైట్ అనేది ఓపాల, ఇలా ఓపాల, ఊపినప్పుడు సౌండ్ రాకూడదు. కొన్ని సౌండ్ వస్తాయి, సౌండ్ వచ్చే లైట్లు అనేది తీసుకోవాలి, ఎందుకంటే లోపల ఉన్న లెఫ్ట్ లైటర్ అనేది ఊడిపోయింటాయి అందుకని. ఓకేనా, ఇది హెడ్లైట్ అసెంబ్లీ. ఓకే, మనకి హెడ్లైట్ అసెంబ్లీ, హెడ్లైట్ హోల్డర్, బల్బు గిల్బు ఏమి రావు, అన్ని పాతవి యూస్ చేసుకొని మనకి హెడ్లైట్ క్లిప్లు వస్తాయి. ఇది హెడ్లైట్ బీమ్ సెట్. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన వీడియోస్ కానీ హరిమేక్ పబ్లిక్ రివ్యూలో చేస్తాను. కింద డీపీలో ఉంది ఛానల్ లింక్ అనేది, ఒకసారి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి దాని కానీ. ఓకే, హెడ్లైట్ అసెంబ్లీ. ఇంకా దీన్ని పక్కన పెడితే ఇంకా వీటితో పాటు మీకు చూపినవి ఇంకొన్ని ఉన్నాయి, అవి కానీ చూపించేస్తాను. ఎడగాని చూసుకుంటే ఆల్మోస్ట్ నేను నెంబర్ ప్లేట్లకి స్టిక్కరింగ్ అయితే వేయించాను. మనకి లోకల్లో తిరిగే బండి కాబట్టి, లోకల్ అంటే ఉదయగిరిలో తిరిగే బండి కాబట్టి, బెంగళూరు సిటీ బండి అయితే మనం మాల్ ప్రింటింగ్ ప్లేట్ వేపిస్తాం.
నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ అనేది లాస్ట్ టైం స్పెండర్ చేయించినప్పుడు వేసుకొచ్చేసాను స్టిక్కరింగ్ కానీ. ఇంకా అదనంగా చూసుకుంటే డిజిటల్ మీటర్ అనేది మనకి పూర్తిగా డెడ్ అయిపోయింది. మీకు ఇప్పుడు చూసి ఏమనిపిస్తుంది, కొత్త మీటర్ లాగా అనిపిస్తుంది కదా. ఓకేనా, మనం ఏం చేస్తామంటే లోపల డిస్ప్లే వేయించేసాం, ఈ ముళ్ళు కొత్త వేయించేసాం, పైన ఉన్న ప్యాన్లు కొత్త వేయించేసామంటే ఏదైతే ఇది ఉంది, ఏదైతే దీంట్లో ఉందో దీంట్లో ఇలా బిగించేసామంటే మీకు ఇంకా కొత్తదే కదా. ఫ్రంట్ షేప్ నుంచి చూస్తే మీకు ఏమైనా తేడా వస్తుందా? నీట్గా ఉంటుంది. కస్టమర్ కానీ ఫుల్ ఖుషి అయిపోతాడు. రీడింగ్ కానీ 0 చేయించేస్తాం. ఓకేనా, ఒకసారి చూడండి. మీకు ఇప్పుడు కీ ఆన్ చేస్తాను చూడండి మనం టోటల్గా బిగించిన తర్వాత. ఫ్రెండ్స్ ఇప్పుడు డిజిటల్ మీటర్ చూడండి, మనకి ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే మీకు కానీ చూసుకుంటే కొత్త మీటర్ లుక్ అయితే ఇచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే 7 కిలోమీటర్స్ తిరిగాను. 7 కిలోమీటర్స్ అనేది మనం బోర్ చేసిన తర్వాత తిరిగింది. మీకు కానీ చూసుకుంటే మొత్తం అనేది ఫినిషింగ్ అని చూసుకుంటే కొత్త మీటర్ వేసాడు హరి అబ్బా అని చెప్పేసి అనుకుంటారు. అయితే మనం కొత్త మీటర్ కదా ఇదే మీటర్ అనేది రెడీ చేయించాం. పైన ఉన్న ప్యాన్లు, లోపల డిస్ప్లే మొత్తం అయితే పర్ఫెక్ట్ కదే. అయితే కస్టమర్కి ఇలా చేస్తే మనకు 10 రూపాయలు తగ్గుతుంది. అంటే కొత్త మీటర్ వేసినా ఇలా చేసినా 2 ఒకటే అన్నప్పుడు మళ్ళీ ఆడ 1000 రూపాయలు వేస్ట్ చేయడం ఎందుకు, నీట్గా ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది టోటల్గా. ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే అదేవిధంగా ఈ లైట్ అనేది నాకు మిస్ అయింది. ఏదైతే వెనకాల బ్యాక్ మడ్గార్డ్ మనం కొత్త తెచ్చాం కదా, బ్యాక్ మడ్గార్డ్ సంబంధించిన వెనకాల లిఫ్లెటర్ లైట్ అంటే నెంబర్ ప్లేట్ లైట్ కానీ కొత్తది తెచ్చేస్తాం. దీని కాస్ట్ కానీ చూసుకుంటే మనకి 146 రూపాయలు. అయితే ఈ సామాన్ అనేది ఒక అంగంలో దొరికింది కదా భయ్య, తిరిగి తెచ్చాను అన్ని సామాన్ ఒరిజినల్ యూస్ చేయాలని. అదేవిధంగా ఇంకోటి కానీ చూసుకుంటే మనకి బీసీ రిమ్ వైరింగ్ ఇటు పల్సర్ UZ4 ఫుల్ ప్యాకేజ్ 2640 రూపాయలు ప్రజెంట్ రేటు. మనకి ఫుల్ ప్యాకేజ్ అంటే మీకు ఆల్మోస్ట్ దీనికి కొరియర్ ఛార్జ్, ప్యాకింగ్ ఛార్జ్ మొత్తం అయితే వస్తుంది. మనకి లెఫ్ట్ హ్యాండ్ స్విచ్, ఆల్ట్రేషన్, ఇండికేటర్ ఫ్లాష్ మీకు చూపిస్తానండి ఏమి వస్తాయో. ఓకేనా, మనకి బీసీ రిమ్ వైరింగ్ ఇటు అంటే ఇది చిన్న ముక్క మాత్రం వస్తుంది. అంటే బీసీ బాడీ కంట్రోల్ యూనిట్ లేకుండా యూస్ చేసే వైరింగ్ ఇటు అంతవరకే. మీకు బాడీ వైరింగ్ ఇటు ప్రాబ్లం ఉంటే దానికి దీనికి సంబంధం లేదు. మనకి బీసీ రిమోట్ అంటే లెఫ్ట్ రైట్ స్విచ్ల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ బీసీ కాయిల్ అనేది తీసేసి ఈ వైరింగ్ ఇటు అనేది యూస్ చేయొచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే ఒక ఇండికేటర్ ఫ్లాషర్ ఒకటి వస్తుంది 135 రూపీస్ ఇండికేటర్ ఫ్లాషరు. అదేవిధంగా ఇటుగా చూసుకుంటే ఒక లెఫ్ట్ సైడ్ స్విచ్ ఒకటి. ఓకే, నీ స్విచ్ ఆల్ట్రేషన్ ఉంటుంది లోపల, ఆర్ఎన్ సంబంధించి ఆర్ఎన్ పనిచేది ఆల్ట్రేషన్ అని చెప్పితే లోపల ఆల్ట్రేషన్ చేసుకోవాలి. UZ4లో వచ్చేసి రైట్ హ్యాండ్ స్విచ్లో ఎలాంటి ఆల్ట్రేషన్ ఉండదు, డైరెక్ట్గా అయితే ఫిట్ చేయడమేను. మనకి UZ3లో వచ్చేసి రైట్ హ్యాండ్లో కానీ సెల్ఫ్ పనిచేయదు, అప్పుడు UZ3లో చేసుకోవాలి. UZ4 కాబట్టి ఎలాంటి ఆల్ట్రేషన్ అయితే ఉండదు. మనకి ఇక్కడ కానీ చూసుకుంటే మన UZ4కి UZ3కి ఏదైతే ఈ 2 పిన్ వాటర్ ప్రూఫ్ ఉందో ఒక పక్కన ఏంటంటే ఇటు పక్క 2 పిన్ మెయిల్ వస్తుంది, అంటే నార్మల్ జాక్ లాగా వస్తుంది. అది డిఫరెన్స్. ఇది UZ4 కిందకి వస్తుంది. అదేవిధంగా ఈ స్విచ్లు కానీ 2 అయితే. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి ఏదైతే ఒక ఫ్రెండ్స్ టోటల్గా అయితే ఇది మనకి బీసీ రిమ్ వైరింగ్ ఇటు. ఇంకా వచ్చి దీంట్లో ఒక బ్యాటరీ ఒకటి మిస్సింగ్ అయిపోయింది. మొత్తం స్పేర్ పార్ట్స్ అనేది చూడండి, అంగడ మొత్తం ఈ స్పేర్ పార్ట్స్ సరిపోయింది మనకి. అంటే టోటల్గా అయితే మనం మొత్తం అయితే మీకు అయితే చూపించేస్తాను. ఇప్పుడు ఏంటంటే మనం టోటల్గా అయితే ఈ బాడీకి అయితే ఎక్కించాలి భయ. ఓకే, నీ బాడీకి ఎక్కిస్తే తర్వాత ఇదైతే రెడీ అవుద్ది. ఓకే, టోటల్గా ఇది అదే ఆల్మోస్ట్గా చూసుకుంటే మనం వీల్స్ పెయింటింగ్ ఇచ్చేసాం, సైలెన్సర్ పెయింటింగ్ ఇచ్చేసాం, ఫ్రంట్ వీల్ పెయింటింగ్ చేయించేసాం. అదేవిధంగా ఇక్కడ సీట్ రింగు, హ్యాండిల్స్ ఓకేనా మొత్తం అయితే అయిపోయింది. బండి రెడీ అయితే ఉంటుంది, అలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసాం కదా, మనం పల్సర్లో యూస్ చేసే మొత్తం బాడీ పార్ట్స్ అనేది ఇవన్నీ యూస్ చేయాలి. ఇప్పుడు ఈ స్పేర్ పార్ట్స్ అన్ని చూసాం కాబట్టి నెక్స్ట్ ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూస్ చేస్తే ఫస్ట్ క్వాలిటీ ఇంజిన్ బీటింగ్ వస్తుంది, అంటే ఒక కంపెనీ బీటింగ్లా రావాలి. అయితే మనం పార్ట్ 3లో ఇంజిన్లో వేసే స్పేర్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం భయ్య. అదే భయ్య మీకు స్కీమ్ కనబడుతుంది, ఈ ఇమేజెస్ వీడియో చూస్తే మీకు పార్ట్ 3లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ ఇంజిన్లో ఎలాంటి స్పేర్ పార్ట్స్ యూస్ చేయాలి, ఇంపార్టెంట్గా మంచి బీటింగ్ రావాలంటే ఎలాంటి స్పేర్ చేయాలని చెప్పి మనం పార్ట్ 3లో తెలుసుకుందాం. ఓకేనా, ఈ వీడియో లింక్స్ అనేది కింద డీపీలో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్ టోటల్గా మీకు వీడియో నచ్చిన లేకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చిన మా ఛానల్కి గట్టిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.